హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి సమ్మర్ కదా! తాటి ముంజలు అంటారు. ఇంగ్లీష్‌లో ఐస్ యాపిల్ అంటాం కదా! అది. దీంతో రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్నది ఏంటి అంటే హ్మ్, ఐస్ యాపిల్ మిల్క్ షేక్ అని, ఐస్ యాపిల్ జ్యూస్ అని, ఐస్ యాపిల్ పాయసం అని. అదే తాటి ముంజల పాయసం చాలా బావుంటది. దానికి నేనిప్పుడు చూపిచ్చే రెసిపీ ఏంటంటే ఫస్ట్ కాచి చల్లార్చిన మిల్క్ తీసుకొని, అందులోనే కొంచెం షుగరు, ఇలాచీ పౌడర్ బాగా మిక్స్ చేసి, తాటి ముంజలు ఉంటాయి కదా! దాని స్కిన్ అంతా తీసేసి పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 1 అవర్ తింటే చాలా చాలా బావుంటది. కడుపులో చాలా చల్లగా అనిపిస్తది. దీనిలో ఇంకా మనకి కావాలి అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ గూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ కాజు అని, తర్వాత కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ కూడా థిక్‌నెస్ కోసం. కానీ నేనైతే ఇలాగే చేశాను. అండ్ దీన్నేంటంటే కొంచెం చేత్తోనే ప్రెస్ చేస్తూ ఏంటంటే అందులో ఉన్న జ్యూస్ అనేది బయటకొస్తది. అంటే ఈ సీజన్‌లో వచ్చేది దాన్ని ఎంజాయ్ చేయడం వల్ల మనకి మంచి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన బాడీకి వెళ్తాయనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎవరు మిస్ అవ్వద్దు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు నార్మల్‌గా ఎలా తింటారో అలా కాకుండా ఇలా కూడా డిఫరెంట్‌గా ట్రై చేయండి. లాస్ట్‌లో నేను కిస్మిస్ కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇంకా మీకు కాజు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీనికే సిమిలర్‌గా ఏంటంటే ఐస్ యాపిల్ ఉంటది. తాటి ముంజలు స్కిన్ తీసేసి దానిలో కొంచెం షుగరును, మిల్కు కొంచెం చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఇవన్నీ ఏసి కూడా తాగినా బావుంటది. అది కూడా మిల్క్ షేక్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.